హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఏంటనుకుంటున్నారా? గోంగూర అండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో కదా. నాకు చాలా ఇష్టం అనమాట గోంగూర అంటే. ఇది ఒలిచేసుకుని చక్కగా కడిగి ఆరబెట్టుకొని, తడి ఆరిపోయిన తర్వాత చక్కగా చిన్న బాండి పెట్టుకోండి. సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా మెంతులు అవి వేసి, జీలకర్ర, చాయ్, మినపప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, కొంచెం మునగాకు కూడా ఉంటే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుందండి. దీంట్లో ఉల్లిపాయ నంచుకుని తింటే అబ్బబ్బబ్బా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిని ట్రై చేయొచ్చు కదా. ఎందుకంటే పూర్వం అమ్మమ్మ వాళ్ళు రోట్లో చేసి పెట్టేవాళ్ళు. రోట్లోనే అన్నం వేసి కలిపి పెట్టేవాళ్ళు మాకైతే. అసలు అదేంటి అమ్మమ్మ కంచెల్లో పెట్టచ్చు కదా అని అంటే, నీ మొహం నీకేం తెలుసు, రోట్లో నూరి 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 చేతులు పడిపోతున్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది, తిని చూడు అని చెప్పి రోట్లో కలిపితే రోట్లోనే అంత అన్నం వేసేసి పెట్టేసేసేది కలిపి. అసలు ఆ రోజులు, ఆ ప్రేమలు, ఆ తిండి అది వేరు కదండి. చాలా అసలు ఆ ప్రేమ మళ్ళీ రాదు అసలు. ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఆ ప్రేమలు విలువలు తిరగటల్లా, ఆ తిండి ఆరోగ్యకరమైన తిండి తినాలో ఏం తినాలో కూడా తిరగటల్లా. జనాలు ఏది కనిపిస్తే కొనుక్కొని తినేస్తున్నారు. హెల్దీ ఫుడ్ తినండి దయచేసి. ఎందుకంటే ఆకుకూరలు, కూరగాయలు, చక్కగా మంచి హెల్దీ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తింటూ ఉండండి. హెల్దీగా ఉండండి. మీరంతా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ నాకు ఎల్లవెళ్ళలా ఉంటున్నాయి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అసలు యూట్యూబ్ అంటేనే ఏంటో తెలియదు నాకు. అలాంటివి నేను వీడియోస్ చేయటం, అప్లోడ్ చేయటం, డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ నేర్చుకున్నా ఒకటొకటి. కానీ నన్ను ఇంతమంది ఆదరిస్తారు, అభిమానిస్తారని నేను అనుకోలేదు. సహజంగా నా గొంతు బాగుంటుంది కాబట్టి, మీ వాయిస్ బాగుంటుందనంటే అది విన్నా. కానీ నేనంత ఏదో పొగుడుతున్నానులే అనుకున్నా, కానీ నా గురించి నాకు అంత తెలీదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం నిజంగా భగవంతుడి ఇచ్చిన వరం అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసింది కూడా పేదవాడి ఆకలి తీర్చాలనండి. అందుకే నాకు తెలీదు. నాకు యూట్యూబ్లో అలంకరించుకుని కూర్చోవడం, డాన్సులు వేయటాలు ఇలాంటివి ఏమీ తెలియవు. నాకు తెలిసింది సంగీతం, భగవంతుడి సేవ, కమ్మని వంట, ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలని చెప్పడమే తెలుసు. నాకు తెలిసిన మంచి 10 మందికి పంచుతున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్